హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పుల్లటి మటన్ పులుసు అయితే ఎలా వండుకోవాలో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది మామిడికాయల సీజన్ కదా, సో మనమైతే మామిడికాయలతో చాలా ప్రయోగాలు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈరోజు మనమైతే మామిడికాయ మటన్ అయితే వండుకుందాం. ఇది ఒక్కసారి వండుకొని తిని చూడండి ఫ్రెండ్స్, సూపర్గా అదిరిపోతుంది. ముందుగా అయితే ఒక గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి అవి పింకిష్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకు ఆనియన్స్ అనేవి లైట్ పింక్ కలర్ నుంచి లైట్ బ్రౌన్ కలర్కి మారుతుందనంగా మనం ఇందులో మటన్ అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మేమైతే ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాం. సో ఈ హాఫ్ కేజీ మటన్ని బాగా రోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నుండి వాటర్ అనేది బయటికి వచ్చి ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకుంటాం వీడియోలో చూపించిన విధంగా. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్కి ఇదిగోండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత మనం కారం అనేది అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది రుచికి తగ్గట్టు మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కారం వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని కారంలోని పచ్చివాసన పోయే విధంగా మనమైతే తిప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మటన్ కర్రీని ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ అనేది ఎంత రెడ్డిష్గా, ఎంత ఫ్లేవర్గా చాలా బాగుందో. సో ఇందులో అయితే మనం టమాటాలని స్మాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్, చేత్తోనే స్మాష్ చేసుకొని ఇందులో అయితే మనం వేసుకుంటున్నాం. సో ఈ టమాటాలని పచ్చివాసన పోయే వరకు మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇలాగా కలర్ఫుల్ లాగా ఒక కర్రీని అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో మా కష్టాన్ని అయితే మీరు గుర్తించి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఇలాగా మనం ఈ కర్రీ అయిపోతున్నాక మనమైతే మూత వేసి టమాటాలు మగ్గేంత వరకు ఉంచాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా టమాటాలన్నీ మగ్గిపోయి పచ్చివాసన పోయే విధంగా ఉంచుకున్న తర్వాత స్టార్ ఆఫ్ ది ఐటమ్ మన పచ్చి మామిడికాయనైతే ఇందులో ముక్కలుగా కోసుకొని ఇందులో అయితే ఇప్పుడు మనం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయ మటన్ అని, మామిడికాయ ఫిష్ కర్రీ అని, ఇలాగా మామిడికాయ పప్పు అని మనం చాలా విధాలుగా మనం అయితే వండుకోవచ్చు ఫ్రెండ్స్. అదొక టేస్ట్ ఉంటుంది, మరి చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరైతే మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి అనుకుంటారు. సో ఈ మామిడికాయలని కూడా ఇందులో వేసి మామిడికాయలు మగ్గేంత వరకు ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకోండి, మామిడికాయలు అనేది మగ్గేంత వరకు మనం దీన్ని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్ కర్రీని అయితే. సో ఈ విధంగా మామిడికాయల్లోని పచ్చివాసన కూడా పోయి మామిడికాయలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనమైతే ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ ఇందులో ఎన్హాన్స్ అయ్యి మనకు మామిడికాయ అండ్ మటన్ కూడా బాగా ఉడుకుతుంది. సో ఇలాగా మామిడికాయలు మగ్గడానికి మూత పెట్టి మనం ఉంచడం వల్ల త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. సో ఇందులో అయితే మేము కట్ చేసుకున్న కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి మనం వాటర్ అయితే సరిపడా వాటర్ అయితే మనం ఇందులో యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మటన్ కొంచెం ఉడకాలి, అట్ ది సేమ్ టైమ్స్ ఆ కర్రీలోని ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అవ్వడానికి వాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా హై హీట్లో పెట్టి మనం ఒక 5 to 10 మినిట్స్ అనేది బబుల్స్ వచ్చేంత వరకు బాగా కూర అనేది కుకింగ్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత మీడియం హీట్లో 10 to 15 మినిట్స్ అనేది ఉంచితే కర్రీ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని ఉప్పు కారాలు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరైతే మామిడికాయ మటన్ కర్రీ. మ్యాంగోలో అయితే పీచు పదార్థం అండ్ సి విటమిన్ అయితే చాలా పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫైనల్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఇప్పుడు ఇందులో మన కరివేపాకు, కొత్తిమీర మరోసారి యాడ్ చేసి బాగా బాయిలింగ్ అయిన తర్వాత నూనె అనేది పైకి తేలిన వరకు ఉంచుకొని
సో ఈ విధంగా అయితే మాకు వచ్చింది ఫ్రెండ్స్. సూపర్ సూపర్ యమ్మీ యమ్మీ మ్యాంగో మటన్ కర్రీ అయితే రెడీ.